RTI Live News. Ask for right. కర్నూలు జిల్లా అదోని మండల పరిధిలో ఉన్నటువంటి దొడ్డనగిరి గ్రామంలో రీజనల్ కావడం జరిగింది. ప్రభుత్వం ప్రత్యేకంగా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛంద సంస్థ పేరు 1 కీర్తి సొసైటీ మరియు 2 కళాబంధు కళా పరిషత్. ఈ సంస్థల వారు పిల్లల బాగుగులు భోజన వసతులు చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పడం జరిగింది. కానీ వీరు పేరుకు మాత్రమే స్వచ్ఛంద సంస్థల పేర్లు పెట్టి లిస్టు తయారు చేసుకొని విద్యార్థులు హాజరు పట్టిక వేస్తూ ఆహార పట్టిక తీసుకొని ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బిల్లులు వీరు తీసుకొని ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. కావున వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక కలెక్టర్కి కోరుకుంటున్నాము. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు దొడ్డనకేరులో మేము ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005 కింద గౌరవ ఆదోని ఎంఈఓ గారిని దొడ్డనకేరులో హాస్టల్ మంజూరైనట్టుగా మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే దొడ్డనకేరి హై స్కూల్లో ఉన్నామండి. హై స్కూల్లో ఎన్జిఓస్ అంటే 2 సంస్థలు హాస్టల్స్ని నిర్వహిస్తున్నట్టు ఎంఈఓ గారు సమాచారం ఇచ్చారు. మరి మొదటిగా కళాబంధు కళా పరిషత్తు, వీటికి సంబంధించిన సిబ్బంది ఎస్ మల్లికా బేగం, ఆర్ లక్ష్మణ, కె జయమ్మ, కె పార్వతమ్మ. మరి రెండో సొసైటీ వచ్చేసి కీర్తి సొసైటీ అని. ఇందుకు సంబంధించిన స్టాఫ్ వచ్చేసి శాంతిరాజు, శకుంతలమ్మ, భారతి, రామలక్ష్మి. వీళ్ళన్నింటిని కూడా ఇక్కడ హాస్టల్స్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఇక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి హాస్టల్స్ కూడా లేవు. కానీ హాస్టల్స్ నిర్మించినట్టు, హాస్టల్స్ను నిర్వహిస్తున్నట్టు, మరి హాస్టల్లో ఉన్న విద్యార్థులు 101 మంది హాస్టల్స్లో చదువుతున్నట్టు ఉంది. వాస్తవానికి ప్రభుత్వం అటువంటిది ఎన్జిఓస్ అంటే స్వచ్ఛంద సంస్థల ద్వారా సీజనల్ హాస్టల్స్ని ప్రవేశపెట్టింది. సీజనల్ హాస్టల్స్ అంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో వలస వెళ్ళింటారో ఆ వలసలు వెళ్ళిన కుటుంబంలో ఉన్న పిల్లలందరినీ కూడా వలస వెళ్లకుండా ఇక్కడే ఉండి చదువుకోవడానికి వసతి గృహాలు సీజనల్ హాస్టల్స్గా దీని రూపురేఖలు అందాయి. కాకపోతే దొడ్డనకేరులో ఇప్పటి వరకు కూడా ఎటువంటి సీజనల్ హాస్టల్స్ ప్రారంభం చేయలేదు, అలాగే మెయింటైన్ కూడా చేయలేదు. మరి దీనికి కానీ ఎంఈఓ గారి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఇర్రెస్పాన్సిబుల్గా అంటే దాన్ని ఏమంటారంటే వ్యంగ్యంగా సమాధానం చెప్తుంటారనమాట. మాకేం తెలుసండి, ఎందుకండి అవన్నీ అని ఆ రకంగా సమాధానం ఇచ్చారు. మరి గౌరవ హెడ్ మాస్టర్ని కూడా నిన్న వచ్చి అడగడం జరిగింది. నా హెచ్ఎంగా నాకు సంబంధం లేదు, ఎన్జిఓస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని చెప్పడం జరిగింది. మరి ఎన్జిఓస్కి సంబంధించి స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన పి శ్రీనివాసులు గారికి కాల్ చేస్తే కూడా ఇర్రెస్పాన్సిబుల్గా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మాతో ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాట్లాడిన మాటలు అయితేనేమి, వాళ్ళు మాతో సంభాషించిన మాటలు అయితేనేమి. నేను కోరేది ఒకటే, ప్రభుత్వం మీకు చాలా మంచి అవకాశం ఇచ్చింది. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. పిల్లల భవిష్యత్తును ఆడుకుంటే ఖచ్చితంగా మీరు అగ్నిలో మండుతారని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా కోరిక ఏమిటనంటే, ఒకవేళ ఎక్కడైనా దొడ్డనకేరులో హాస్టల్ ఉన్నట్లయితే మా ఎస్సీ, నేను ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిని, మా ఎస్సీ దళిత విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకోవడానికి సువర్ణ అవకాశంగా భావిస్తున్నాను. కాకపోతే హాస్టల్ ఉన్నట్టు, హాస్టల్ మెయింటైన్ చేస్తున్నట్టు కొన్ని ప్రభుత్వ సొమ్మును ఎక్కడ పోతుందో కూడా మనకి తెలియడం లేదు. కాబట్టి ప్రభుత్వ సొమ్ము ఎక్కడ పోతుందో దీనికి సంబంధించిన ఈ స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన కమిటీలన్నీ కూడా సమాధానం చెప్పాలి. లేదంటే సోమవారం ఖచ్చితంగా ఆర్టీఐ అంటే ఇదొక మానవుల హక్కు కమిషన్ మాదిరి. ఆర్టీఐ అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం పొందవచ్చు. ఇది ఎటువంటి రాజకీయ హోదా కాదు, ఎటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి విషయం కాదు. కాబట్టి ఒకవేళ మీ సంస్థకు సంబంధిత ఎంఈఓ గారు కానీ, సంబంధిత హెచ్ఎం కానీ, ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఇక్కడ సమాధానం చెప్పని ఎడల మేము ఖచ్చితంగా సోమవారము డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెజిస్ట్రేట్ వారికి రిపోర్ట్ చేయడం జరుగుతుందని మీకు ఈ విషయం తెలియపరుస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఈ హాస్టల్స్ నిర్వహించి పిల్లల భవిష్యత్తుకు దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు కె సుందరరాజు, ఆర్టీఐ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ సో మచ్.